ఏందే పోరి పోరికి నూకుతానో దుమ్ము దానికి దుమ్ము పడనే పడదాయే ఎట్లా తగ్గుతాను చూడు. గట్ల కాదే అక్కకు దుమ్ము పడనే పడదాయే. అక్క లే అంటే లేత్తది గాని అది. మరి నేను నూకుతుంటే కళ్ళు కనబడతలేవా? లేవచ్చు కదా, నేను నూకుతుంటే అట్లనే వండుకొని ఉంది. మళ్ళీ అట్లనే అంటది. అది లేవంటే లేత్తది గాని అదే ఎట్లా లేత్తది? అదే ఎందుకు లేవది? ఆడోళ్ళు 5-6 గంటల వరకు లేవాలి. ఈమెకు తెలియదా 7-8 గంటల దాకా వండుకొని ఉంటుంది? ఇట్లా వండుకుంటే వాళ్ళ అత్తగారింటికాడ నడుస్తుంది కావచ్చు, మన ఇంటికాడ ఏదో నడుస్తుంది అత్తమ్మా. ఏంది అట్లా మాట్లాడుతున్నావు? మా అత్తగారి ఇంటికాడ 4 గంటలకు లేవకపోతే నడవదు. ఏదో ఇడికొచ్చినా అని చెప్పేసి 1 గంట సేపు ఎక్కువ పడుకున్నా. పండుకున్నందుకు దాని మీద దుమ్ము నూకబడితివి. తల్లి బిడ్డలు కలిసి ఇట్లా నన్ను బదనం చేయరు. ఆమె ఇంతసేపు పండుకున్నదానే 6 గంటలకు ఊడ్చి ఆకిలి 7:30 అయినా ఊడవలేదు. ఊడవకపోతేనేమో ఇంకా ఊడవలేదని బదనం, ఊడుస్తేనేమో దుమ్ము పోసిందని బదనం. ఏందో ఏమో మీ ఇద్దరితో నాకు కానీ. ఏ లేవరా అదే లేవే మరి లేవు. వదినే ఈ జుట్టేవా? నేనేమన్నా నేను ఆడుతున్నానా? కండ్లలో ఏమన్నా పెట్టుకున్నావా? జుట్టేమన్నా వదినే ఎందుకు అట్లా తిడుతున్నావు? నేను ఎత్తగానే నేను ఎత్త కదా, అది పని చేస్తానుగా దాన్ని ఎందుకు అడుగుతున్నావు? రోజు రోజుకు చిన్నగా అయితే అంత గాడిది ముండ నోటి నేను ఎత్తగా అబ్బో మెల్లగే అమ్మా. 12 చదువుతాను ఇంకా జుట్టేసుకుని రాదే ఏం రాదు. రేపు అత్తగారింటికి ఇస్తే తంతరు పట్టుకొని ఈడ నడిచినట్టు ఆడ నడవది. ఎందుకే గంత నీకు గట్లనే నాశనం అయితే అవుతాయి. అయ్యో పాలన వాగినాయి కదా. అయ్యో ఓ పిల్ల కళ్ళు కనబడతలేవా? పాలన్నీ వంగిపోయినాయి. మళ్ళీ మీ అన్న వస్తే నన్ను కొట్టి నాశనం చేయనీక? నేనేడ చూసినదినే నేను ఎత్తి కిందికేసుకునే ఉన్నా కదా. మీరెందుకు చూస్తారు? చూడరు, అన్ని నేనే చూడాలి కదా. కాదే పోరి నాకు ఒక మాట చెప్పిపోతే నేను చూద్దును కదా. ఇక అన్ని చెప్పుకుంటా ఊకుంటా, ఇంకేం పని? పాలన్నీ నేల పాలాయే. పో పోయి గట్ల కళ్ళెమా పట్టుకొని రాపో, చారీ చేస్తా. మళ్ళీ ఆకలి ఆకలి వచ్చి నా మీద పడతారు. తెత్తతి ఓ పొల్ల అయిపోయిందిలే. అమ్మా కాలేజ్ ఫీజే మొన్ననే ప్రిన్సిపల్ సార్ అడిగిండు, ఇవాళ ఖచ్చితంగా తీసుకురమ్మన్నాడు. మీ అన్న దానికి ఇచ్చిపోయినట్టున్నాడు, దాన్నే అడుగు లే. ఇచ్చిపోయింది. వదినే మళ్ళేంది పిల్ల? కాలేజ్ ఫీజు. మరి నేనేం చేయాలి? నిన్న రాత్రి అన్నను అడిగితే పొద్దుగాల నీకు ఇచ్చిపోతా అన్నాడు, అందుకే అడుగుతున్నా. అన్నాడు గాని ఇచ్చిండా చెప్పు మరి. ఏమో ఇస్తా అన్నాడు, అందుకే అడుగుతున్నా. ఇస్తా అన్నాడు గాని ఇయ్యాలి కదా మరి. ఆ ముదన స్టెప్ ముండ కొడుకు అన్ని నా మెడకు పెడతాడు, నాకు ఇయ్యలేదు. అయినా కాలేజ్ తెరిచిందే నిన్న మొన్ననాయే, అప్పుడే ఫీజు ఇయ్యాలనా? వచ్చే నెల కట్టుకుంది. అట్లా కాదు వదినే, సారు మొన్ననే చెప్పిండు ఇవాళ తీసుకురమ్మని. ఇవాళ తీసుకోకపోతే ఊకోడు. ఊకోడు. ఇక లోకం మీద నువ్వు ఒక్కదాన్నే కాలేజీ పోతున్నావు, నువ్వు ఒక్కదాని మీద అవుతున్నావు కావచ్చు. రేపటి ఎల్లుండి కడతాం తియ్యి. ఇక ఏమో చదివి మాకు కొలువు కొట్టి సంపాదించి పెడతాది కావచ్చు మొత్తం బాగా. అయినా పైసలు మీ అవని అడగచ్చు కదా, ఎప్పుడు నా మొగన్ని అడుగుతావు? అట్లా నిల్చుంటావేంది? చెప్తున్నా కదా రేపటి ఎల్లుండి కడదామని. పోయిగా
ఇక జాలితే రాదు, ఎన్ని బకెట్లు మోస్తావు? మీ అవ్వ చూస్తే ఇంట్లో నీళ్లు మొత్తం నీతోనే మోపిస్తున్నా అని అనుకుంటది. మా అవ్వ నీలక కొంచెం కాదు అనుకోనికి మంచిది, అర్థమవుతుందా? అవును, మీ ఇంట్లో అందరూ మంచోళ్ళే, నేను ఒక్కదాన్నే చెడ్డదాన్ని. ఏయ్, నువ్వు మంచిదాన్ని కాదని అన్ననా? మా అమ్మ గురించి తీసా ఒకటి చెప్తున్నా. నీ పెట్టుకుంటే పంచా అన్నట్టు పొద్దున్న లేవంగానే స్టార్ట్ చేస్తుంది కందరికి లెక్క. ఒకటే కలుగుతామే చేత సాయి వస్తుంది. పన్నది చాయ్ ఉన్న కాడికి మీ అక్కకే పోస్తి, ఇంకేడున్నది? లీటర్ పాలు తెచ్చిన మొత్తం మా అక్కనే తాగిందా? మొత్తం మా అక్కకే పోసినావా సాయి? నేను ఒక్కదాన్నే తాగిన. లీటర్ పాలు తెచ్చిస్తే చిక్కగా నీళ్లు పోయకుండా పెట్టుకొని నేను ఒక్కదాన్నే తాగిన. ఎవ్వతికి పోయలే. గట్ల కాదే నేను అనేది. నువ్వు ఒక్కదానే తాగినా అంటలేను. ఇంట్లో నలుగురు మనుషులం, లీటర్ పాలు ఉంచిపోతున్నా. నలుగురికి సరిపోవా? లీటర్ పాలు తెంగనే అయిపోతుందా? ఆ పాలు పొయ్యి మీద పెట్టుడుతోటే పాలు వంగినాయి. మీ చెల్లె మీ అమ్మ గాన్న కూసురు గాని ఒక్క చూడలేదు పాలను. నేనేమో ఇంట్లో పని మీద చూసుకుంటున్నా. సరతి అని ఉన్న పాలతో చాయ్ పెడితే మీ అవ్వ లోటెడు తాగింది, మీ చెల్లె లోటెడు తాగింది. ఇక ఉన్న చాయ్ మీ అక్క నేను పోసుకొని తాగినాం. ఇక ఉంటుందా? ఏది అడిగినా ఏదో ఒకటి చెప్తావు, నాశనం చేస్తావు, చిరగొడతావు. నన్నే అను. మీ అవ్వ చెల్లె గాన్న కూసురు కదా, ఈ పాలు వంగుతుంటే చూడొచ్చు కదా. ఒక్కరు చూడలేదు. అన్ని పనులు నేనే చేయాలనా? అన్ని నేనే చూసుకోవాలనా? మరి నేను అప్పుడే చెప్పిన కదే చాయ్ సరిపోయేటట్లేదు, తమ్ముడు తాగిన తర్వాత తాగుతా అని. తిట్టిపిచ్చి భజనం చేసి కొట్టుపి. నీ కడుపుకు దేవలన్నందుకు నాకు ఇట్లా కావాల్సిందే. నేనేమన్నానే ఇప్పుడు? చాయ్ తమ్ముడు తాగుతుండే కదా అన్న. నేనెందుకు కొట్టిపిస్తా, నేనెందుకు బదనాం చేపిస్తా? అవునవును, చాయ్ పెట్టేటప్పుడు ఎదురుగా కూర్చొని జీతులు ఇడుస్తుంటే భయకుంటే ఇంకేం చేస్తారు? మళ్ళీ నన్ను బదనం చేయనీక మరదలు చాయ్ వేయలేదని. ఎవరి మీదనో కోపం ఇడ చూపిస్తే నడుస్తుందా? నీకేమైనా బుద్ధి ఉందా? నీ సాయి పాడగాని సాయి మనలో పోని కానీ అక్క నువ్వు ముఖము గన్ని మాట్లాడితే ఎట్లుంటది? బాధపడదామే? పడతా పడనీతి. ఆమెకు చాయ్ పోసింది పోయింది, అన్ని పోయినాయి, మళ్ళీ మీదకెళ్ళి నన్ను అనబట్టే. మరి నీ ఎవ్వ షాయి అనుకుంటా. షాయి తోటి వస్తున్నావేంది? బయట తాగిరాపోదునా షాయి పాడుగాను? తాగి రాపోయినావు, మరి ఈడికొచ్చి ఛాయ్ ఏదని అడుగుతున్నావు? మళ్ళా తాగొస్తా గానీ గట్ల కాదే పిచ్చిదానా. నీకు మొన్ననే ముద్దు కూర్చోబెట్టుకొని చెప్పిన కదా, అక్క పరిస్థితి బాగాలేదు, మన ఇంటికి రాకపోతే ఇంకేడికి పోతుందని. మళ్ళీ ఆమెను ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఆమె ఎంత బాధపడుతుంది చెప్పు. ఏంది బాధపడేదా? అబ్బా ఏందే అడుగుతా నువ్వు? ఏంది బాధపడేదంటే ఏం చెప్తాము? ఆమె సంసారం చక్కగా లేని సంగతి మనకు తెలుసు కదా. అరే, ఆమె సంసారం చక్కగా లేకపోతే మరి నేను పోయి చక్కగా చేయాలనా? లేకపోతే ఆమె గురించి నా సంసారం చెడగొట్టుకోవాలనా? అరే మళ్ళా అదే మాట మాట్లాడతావేంది? నువ్వెందుకు పోయి చక్కగా చేస్తావా? ఆమె అంటే మన సంసారం ఎందుకు చెడిపోతుంది? తలకాయలేని మాటలు కాకపోతే. అరే పంచాయతీ పెట్టుకుని వచ్చింది, వాళ్ళ ఇంటికాడ చక్కగా లేదు, వాడు మంచోడు కాక ఇదంతా ఏదోటి మాట్లాడి పంపిస్తాను తీయరాదు? ఓపిక పట్టదు అప్పటిదాకా ఉరుకులా పడుతుంది. ఎన్నడయ్యా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడింది లేదు, ఆమె ఇంటికి పోయేది లేదు. వారం 10 రోజులు అవుతుంది ఇంటి మీద పడి. నెలకు 4 సార్లు వచ్చుడేనా? మాకు పండుగ అయిపోయింది ఇది. అరే నీకు దండం పెడితే నేను ఏమూరుతున్నావు? బయట కూర్చొని నలుగురు ఉంటే ఇజ్జది పోతుంది. ఇక మాట్లాడి ఏదో చేసి తోలు రావాలి. మన ఇంటికానే ఉంటుందా? ఇగో
ఈసారి పంచాయతీలో మాత్రం మళ్ళా పంచాయతీ పెట్టుకొని మాత్రం మన ఇంటికి రావద్దు. నేను ముందే చెప్తున్నా, మళ్ళీ వచ్చినా కూడా నేను ఊకోను. అగో ఏంటి బిడ్డ బయట నిలబడ్డావు? అగో ఎందుకు ఏడుతున్నావే? ఏమైంది బిడ్డ? ఏం లేదమ్మా, నేను ఏడుస్తలేను, ఉత్తగానే నిలబడ్డా బయట. నువ్వు నా బిడ్డవే, ఏడుతానో నవ్వుతానో నాకు గాయంత తెలియదా? అయ్యో ఏడవకు బిడ్డ, ఏడవకు. నీ రాత గట్లుంది, మరేం చేద్దాం? ఏడవకు. ఊకో బిడ్డ ఊకో. అమ్మ అది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, నాకు చచ్చిపోబుద్ది అవుతుంది. నా మొగన్ కంటే ఎక్కువ మాటలు అంటుంది అది. జరా పంచాయతీ అయ్యేదాకా ఏమనుకోకు బిడ్డ, అది కుక్క అనుకో. బిడ్డ అదేమన్నా సప్పుడే కూకు. ఏమన్నవే పోరి అక్కను గట్లెక్కకి పడేడుతాంది? నేనేమన్నమ్మో, కొట్టినా తిట్టిన్నా? ఇంకా నేనేమనక ముందుకే నీ కొడుకుతోటి షాడీలు చెప్పింది నా మీద. ఎందుకురా పోరిని ఇట్లా ఎత్తాన్లు? ఉంచుతారా సంపుతారా పోరిని? మరి సాగుమంటారా? చెప్పులు మరి. మేమెందుకు సావమంటామే? పిచ్చి లేచిన మాటలు కాకపోతే గట్లెందుకు మాట్లాడుతున్నావు? మరి ఏందిరా నీ పిల్లం ఇష్టం వచ్చినట్టు మాట్లాడబట్టే చాయ్ కాడ కూడా పంచాదేనారా? ఇవ్వలేమనలే తీయే, నీ వాళ్ళు ఏదో వదిలే మరదలు అనుకోని ఏదో ఒక మాట అనుకోవచ్చు. నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? నడమొచ్చుడుకే పో ఇంట్లోకి, ఆడ కూర్చోక్క. చీటికి మాటికి బయటికి పోతావు అయిందానికి కాదుదానికి. ఇంతసేపు ఈమెది అయిపోయింది, ఇప్పుడు ఈమెతో నాకు ఏందో ఏమో. ఈ ఇంట్లో ఆడవాళ్ళందరూ నాకు మొగన్లు అయిపోయారు. అందుకే నేను ఉండగా మొగడా నా ఇంటికి పోతా అని బ్యాగ్ పట్టుకొని బయటలోకి పోతే మళ్ళా గుంజుకొచ్చి ఇంట్లో పడేసిండు. వీణ్ సావుగాల. ఛీ ఏందో ఏమో. ఇగో కళ్యాణకు తెచ్చిన సారీ అయ్యి. ఓ పోరి నువ్వు ఇంట్లోకి నాడు. ఇగో అన్నమైనట్టు షార్ చేయి తిందాం. అట్లా పోయి షాయి దాకా వస్తారు రోడ్డు మీద దాకా పోయి. నేను అన్ని వేసి పెడతా, మీరేమో తినుకుంటా గుర్రాలు లెక్క కూసోర్రి. నా పానానికి దాపరిచ్చిర్రు అందరూ. అవునా, నీ చెల్లెకు పరీక్ష ఫీజు అడిగింది, ఆడ పెట్టినా చెప్పినావా? ఏమో నన్ను అడగలేదు, అడుగు తిద్దును. ఇలా అన్ని మర్చిపోతుంది. కాలేజీకి పో పోయి ఊరి మీద తిరిగిరా పో. ఇంకేం పని? చెల్లె పొద్దుగాల ఎడిగి వేస్తున్నారా? ఏ సెలవులకు మా ఆడబిడ్డ బిడ్డ వచ్చా కదన్నా, బళ్ళు ఓపెన్ అయినాయి కదన్నా, పోతా అంటే బస్ ఎక్కిచ్చి వస్తున్నా. ఓరియావా, నిన్నగాక మొన్ననే కదా బళ్ళు తెరిచింది, అప్పుడే పంపించినావా? ఓ 10 రోజులు ఉంచుకుంటే ఏమైంది, బియ్యం అయిపోతాయని పంపించినావు కదా. ఏ గట్లంటవేందన్నా, 10 రోజులు కాకపోతే 4 రోజులు ఉండని, ఆమె పోతా అంటేనే పంపించిన. అబ్బో బయటికి అన్ని అబద్ధాలు అడగు. అవ్వ మీకు ఎట్లుంటుంది అనుకుంటున్నావు? ఆడవిలో వచ్చినా, ఆడవిలో బిడ్డ వచ్చినా, ఆడవిలో పిల్లలు వచ్చినా ఎప్పుడు పంపించాలి, ఎప్పుడు తోలియాలనే ఉంటుంది మీకు, నాకు తెలియదా? ఏ గట్లంటవేందన్నా, మీ ఇంట్లో ఉంటుంది కావచ్చు, మా ఇంట్లో ఉండదు అట్లా. కలిసిమెలిసి ఉంటాం మేము మంచిగా. ఓ అన్నా కాదన్నా, మీ చెల్లెకట్ట కాలేజ్ ఫీజు ఇవ్వకపోయినావు, ఏడ్చుకుంటూ పోతుంది. అవునా? నేను నిన్ననే నా పిల్లానికి ఇచ్చిండ్రా చెల్లె కాలేజ్ ఫీజు అడుగుతీ అని, ఆ పిల్లనే అడగకుండా పోయిందట. మంచిగుర్రు మీరిద్దరు. వదినని అడిగి పోయిందంట, ఆమెనే ఇయ్యలేదంట, ఏడ్చుకుంటూ పోతుంది ఆ పిల్ల.
ఏం మనుషులురో ఏమో మీరు గా పిల్లని ఏడ్పిస్తురు. అవునా? నేను మీ వదిలేకి చెప్పినారా చెల్లె కాలేజ్ ఫీజు అడుగుతుంది, ఇగో ఈ పైసలు ఇవ్వని ఒక దగ్గర పెట్టినా అని చెప్పిన. నాతో ఏం చెప్పింది అనుకుంటున్నావు? మీ చెల్లె పైసలు అడుగు కూడా పోయిందని చెప్పింది. మంచిగురు మీరిద్దరు. ఆ పిల్లని చదివిపించే ఉద్దేశం ఉంటాయి, అది పిరి లేకపోతే లేదు. ఊకే ఎందుకన్నా అట్లా ఏడిపిస్తురు? సపరేట్గా పెళ్లి చేసి పంపిరి. అరే హరిత, మళ్ళా నీకేం కావాలవ్వా? ఏం లేదురా, తమ్ముడు వస్తే అక్క పోయిందని చెప్పు, నేను పోతున్నా. పోతున్నావా? ఏందక్క పోతున్నావా? అయినా ఇప్పుడే పోతున్నావేందక్క? ఓ 4 రోజులు ఉండి పంచాయతీ మాట్లాడినాక పోతే అయిపోవు కదా, ఇప్పుడే పోతా అంటున్నావు. గట్లెందుకు చూస్తున్నావు అక్క? నేను నిజంగానే అంటున్నా, నువ్వు 4 రోజులు ఉన్నావు అనుకో, వాళ్ళు నిన్ను కొట్టారు తిట్టారు, ఇంకోసారి వాళ్ళ రోగం తిరుగుతుంది. నేను వచ్చినప్పుడే చెప్పిన కదరా హరిత, పంచాయతీ పెట్టుకొని రాలే అని. ఏదో మిమ్మల్ని చూడబుద్ధి అయ్యి వచ్చిన, ఇక చూసినా కదా, ఇక పోతా. అయ్యో పోతావా అక్క? సరే తి, ఆయన కన్నా చెప్పిపోదు అంటే ఆయన ఇప్పుడే వాయే, ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో. సరే తి, పోతే పో అక్క. మరి చూడరా హరిత, ఒక ఆడపిల్ల పుట్టినింటికి అలసిపోయి వస్తుంది కానీ ఆశపడి రాదురా. అయినా ఒక ఆడపిల్లకి పుట్టినీళ్ళంటే ఒక దైవం, ధైర్యం. పోయి వస్తారా? రాజే తాత, నూరంతా సప్పసప్పకుందే. వచ్చేటప్పుడు ఇంత చక్కెర బుక్కి రాపోయినావురా, తీయే ఉంటుండే. ఉండు బిడ్డ, మనమడానికి తెప్పిస్తాగు. అసాయ్, ఇంకా నోట్లకేం తెస్తలేదు, ఇంకా డబ్బులు పట్టుకరా. ఏమవుతున్నావు? ఏసుదా కావుతలేదా? పట్టా వాటిని లావుకుంటా. ఏయ్, గవర్ని మాట్లాడకు, చెప్పింది చేసినావా లేదే? తాత కోపం ఎందుకే? నాయనమ్మ మనం చెప్పినా అని చేస్తుంది. నాయనమ్మ వేసుకొచ్చిన ఆమ్లెట్ పెట్టిడబెట్టు, పెట్టిడబెట్టు. బాబు తిట్టకు, తిట్టకు. పుణ్యానికి వచ్చిందా మందిలో పడి తింటా అనకు, తిట్టకు. నేను రానన్నా వీళ్ళు తీసుకొచ్చిరు, నీ చిన్న కొడుకు నీ మొగడు, అందుకో వచ్చిన. తిట్టకు, తిట్టకు. వాళ్ళంటే సిగ్గులేక పిలిచిర్రా? నువ్వెట్లా వచ్చినరా పోడా సిగ్గు లేకుండా? అమ్మ సల్ల రావుతుంటే ఎచ్చగాని పంచాయింది, అవి ఇక్కడ పెట్టి ఇంట్లోకి వెళ్ళు, అక్కడ పెట్టమ్మా. అవ్వోయ్, ఒక సుక్క పడంగా నీ బాడతో బాగా షానిగా మాట్లాడుతుండు. లోపలికి వెళ్ళమ్మా అంటుండు, లోపలికి. తినబడా తిను. ఏ మనమడా, నోరంతా సప్ప సప్ప అన్నారుగా, తిను. నాయనమ్మ ముద్దుగా వేసుకొచ్చినాయి తాత. నాయనమ్మ ఏమనకు, అదే అంటున్నా. ఓరు పోడా, ఏంది నాకు గల్ల గల్ల బుక్కలు బుక్క పెడితే 2 కోటలు ఉన్నాయిరా, మళ్ళీ మీ అవి వేసుకురాదు. కొంచెం కొంచెం తింటా అదిరా. ఇది మనిషి అద్దున పోతాయి తాత, గడ్డ తింటుండే పిడికలు పిడికలే. కొంచెం కొంచెం తిండా రా బిడ్డ. ఏమ్రా మళ్ళా క్లాస్ పడుతున్నావు? అంటే నేను రావుతా, నేను కూడా అవుతా. టైం సరిపోలేరా నీకు? ఎక్కడ పెట్టు, టైం సరిపోలే ఇంకా నీకు? సరిపోలే, సరిపోదు కూడా.
ఆయన తాగంతి అన్న తాగంతి అన్న తా నీకు తెలియదుకుంటరా మరి ఆల్రెడీ బయట తాగొచ్చున్నాడు ఫుల్ అయినాడు అడగట్రా తాళేనా ఒట్టు ఒక్క సుఖ కావాలి నేను బయట తాగుతున్నా ఆల్రెడీ తాగి కూర్చిపోయినారా నువ్వు స్వామి నాయనరా నీ లేదు నేను తాగుతున్నారా నువ్వు తాగవా మమ్మల్ని కాదు నువ్వు తాగవు ఇప్పుడు తాగ ఏమ్రా మీరే తాగుతారా నా పెద్ద కొడుకుని తాగనీయరా తాగమంటున్నా మనం కూడా నిన్ను కాదురా నీ అయ్యని అంటున్నా నువ్వు పొక్కలో కోసుకోగానే అయిపోతుందా సూర్యమ్మ నేను ఆట తాగొచ్చున్నట ఏయ్ మనిషి వాకి ఆడుతురే అట్లా చూడు మన మొగం చూస్తే అనిపిస్తలేదా ఎటుకాడు సొలుతున్నావు వాడు సలుగుతుండు రే మందిని ముంచే పాడుకోవు గుండు మీదకి వెళ్ళి గుద్దితే గుండు 16 పచ్చలు కావాలి నువ్వు తాగో కావచ్చు నువ్వు సొల్గో కావచ్చు సక్కరైన మొగోనువైనాయి పోయల్ల పోయి తాగురా తాగు జల్దీ తాగు తాగురా బిరిబిరి తాగు తాత నీ కోడలు వస్తున్నట్టుందిగా ఏయ్ ఆగు ఆరా మళ్ళీ ఎందుకు వచ్చా ముందు వస్తావుతానా ఏ చేసుకున్నావు మత్తువి అడుగుతుంటే సమాధానం చెప్పలేంది ఆమె ఎందుకు సప్పుడు ఎత్తే భయం భక్తి లేకుండా తిరుగుతుంది భిక్షు ఏదే మీ అన్నేడయ్యా ఆడ దాయివాడు చూసుకోపో కుమార్ ఓ కుమార్ ఏందయ్యా కుమార్ కుమార్ ఏ కుమార్ అరే లేవ్వు ఏందయ్యా ఎంతగానో దాయినవు లేవ్వు లేవ్వు కుమార్ లేవ్వు కుమార్ లేవ్వు నువ్వు చేయబట్టే ఇదంతా నాకు కుమార్ ఎందుకయ్యా ఇంతగానం దాయినవు ఇన్ని రోజులు మొగడు యాదికి రాలేదా ఇప్పుడు వచ్చి మొగడు మీద వాడి లేవు లేవు అని ఏడుస్తున్నావు ఒగలేపు తాగి పడుకున్నాను లేపుతున్నా అత్తమ్మ ఇవాళ తాగి కొత్తగా మండలేడు నా కొడుకు నువ్వు పోయినప్పటి నుంచి వారం కొద్ది గిరే రావుడు గిరే వనుడు నిన్న మొన్న వాళ్ళు వచ్చి లేపిరే ఇవాళ వచ్చి దిద్దుతున్నావేమో ఏయ్ అది ఎందుకు వచ్చిందంటే ముందు దాన్ని బయట పంపించేసే బయటకు పంపి వస్తావు అంతా దాని ఇష్టమేనా దాన్ని ముందు బయట పంపించేసాయి ఊపుకుంటూ అవగారింటికి పోయింది అది అన్నిరేమో మంచిగా మళ్ళీ వచ్చి పడ్డది టీచర్ అమ్మ అవ్వో ఇంకెట్లేడుస్తుంది చూడు ఎడ్డిదాని లెక్క అత్తమ్మ మా ఊళ్ళే మెల్లగొట్టలే నేనే వచ్చిన అవునా అసలు నీ అవ్వడానికి ఎందుకు పోయినవే ఓడవమ్మన్నా నిన్ను నీ
పంచది. ఓ అమ్మ, నా పెళ్ళం కలర్ ఇట్లా పంచ పెట్టుకుంటుంది, అస్సలు విడిచి పెడతలేదు. ఉండబడక నిజంగానే వచ్చింది అది. మళ్ళీ ఏం కొంపలు గురించి నీకు వచ్చిందో ఏమో. మళ్ళీ ఎందుకు వచ్చిందా ఇది? నన్ను అడిగితే నాకేం తెలుసురా, నల్లికుంట్లో పాడుకోవు. వచ్చి నీ పక్క పంటే కూర్చొని ఒకటే పేరుస్తుంది కదా, దాన్ని అడుగు పాడుకోవు. అడుగుతా, ఇప్పుడే అడుగుతా. ఏ నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? నా పక్క పంట కూర్చొని ఎందుకు వేస్తున్నా? చెప్పే చెప్పు. ఆ తర్వాత చెప్తా గానీ నువ్వు మళ్ళీ ఎందుకు తాగినావయ్యా? నీ అవతారం ఏంది? నువ్వు ఇస్తున్నావు పైసలు? నువ్వేంటి అడగడానికి? తాగుతా, బరాబర్ తాగుతా. అరే అది ముందు ఆ లవ్వగారింటికి ఎందుకు పోయింది అడుగురా ఫస్ట్. అది అదే విషయంలో మీ అమ్మ పోయింటే మాత్రం ఈ పని చంపేస్తుంది దాన్ని. ఆ మాట ముందు అడుగు దాన్ని. చెప్పకూడదు కదా, అసలు ఏమనుకుంటుంది అది? నేను అడుగుతాగా. అవును, నేను నీ మొగోడిని, నాకు చెప్పకుండా నీ అవ్వాలని పోను. ఎట్లా పోయాను? అడుగు అదన్నట్లు అడుగు. అది అవ్వగారింటికి పోయిందో ఇంకేకన్నా పోయిందో మనకేం తెలుసుకోడుక, మనం ఇంట్లో ఉండేటోళ్ళమాయే. అత్తమ్మ, నోటికి ఎంత వస్తుందో మాట్లాడకు. నేను మా అమ్మోళ్ళ ఇంటికి తప్ప ఇంకేడిపోలే. వామ్మో వాయ్యా, ఇన్న రావుల్లా ఇన్న వాయ్యా. చెప్పకుండా పోయినామని కోడలు అన్నందుకు ఎన్నేసి మాటలు అంటుందో. ఇది ఇల్లా అది వాగ్గట్టేమా? ఆవురా పాడుకో, కనిపిస్తావు నీ పిల్లలతోటి. నువ్వే ఎట్లా ఉన్నావు నీ అవ్వడానికి? కొట్టు మంచిగా గుద్దుదాని. అట్లే కావాలి, మంచిగా అయింది దీనికి. మా అమ్మకి చెప్పాలి, అత్తకి చెప్పాలి, కనీసం చేసుకున్న మొగని కూడా చెప్పాలి. నా చెప్పవా? ఇంకోసారి పోను అత్తమ్మ, మళ్ళీ ఎప్పుడు పోను. నీకు చెప్పకుండా ఏడుకోనద్దమ్మా. ఏయ్ అది మనకు అవసరం లేదే. అది పోయినప్పుడే మన ఇజ్జత్ మొత్తం తీసేసింది. అది మనకు అవసరం లేదు. దాని ఇంటికి వెళ్ళి వెడగలవట్టు. నా కొడుకు మళ్ళీ ఇంకో సంబంధం చూసి మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా. అది అవసరం లేదు మనకు. ఫస్ట్ వెళ్ళకూడదు దాన్ని బయటకు. ఏ తాత ఇట్లా అన్నాడు పద్ధతి కాదు తాత. ఆ బాబాయ్ ఆ పిన్నని ఎట్లాగానం కొడుతున్నావు నువ్వు. ఈ నుంచి ఇంత అన్నం వేస్తారు. నీ పద్ధతి నచ్చలేదు తాత నాకు. ఏయ్ నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళరా. నువ్వు బయటికి వెళ్ళు. బయటికి వెళ్తే పెద్ద మనిషి చెప్పుకున్నావు. ఏం మాట మాట్లాడుతున్నావు? ముందు ఫస్ట్ అయితే ఇంట్లో తీసుకో. వద్దయ్యా, మన కోసం కాకుండా మంది కోసం అన్న దాన్ని ఉంచుకోవాలి. ఒక్కో తొక్కో మాట మాట్లాడుతుంది. అమ్మా ఇంట్లో పోమంటుందా? పో. ఇంకోసారి నా చెప్పకుండా ఏడుకోవద్దు సరే. మళ్ళీ కూర్చొని హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. సో గైస్ చూసిరు కదా ఆడబిడ్డ వీడియో. మీకైతే నచ్చింది అనుకుంటున్నాం. పాపం వీళ్ళిద్దరిని అయితే ఘోరంగా ఏడిపించిన నేను. ఇది మాత్రం ఓన్లీ యాక్టింగ్ వరకే. నన్ను అయితే కామెంట్లలో మస్తు తిట్టుకుంటారు. సరే, నన్ను తిట్టుకున్నందుకు అదొక ఆశీర్వాదంగానే అనుకుంటా. ఎందుకంటే నా యాక్టింగ్ మీకు నచ్చింది కాబట్టి మీరు నన్ను తిట్టుకురని అనుకుంటున్నా. సో ఫస్ట్ పార్ట్ అయితే ఎట్లా ఆదరించారో ఈ పార్ట్ని కూడా అట్లనే ఆదరించాలని కోరుకుంటున్నా. అట్లనే దీంతో పాటు పార్ట్ 3 కూడా వస్తుంది. అది ఇంకా బాగుంటుంది. ఇంకా మా వీడియోస్ని ఇట్లనే మాకు సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విలేజ్ పటాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్.